కాళేశ్వరం విచారణ వేగవంతం. నేడు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరైన ఈటెల రాజేందర్. నేడు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా అక్కినేని అఖిల్ పెళ్లి వివాహ వేడుకకు హాజరైన పలువురు సినీ తారలు. నేడు యాదాద్రి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ సీఎం. ఏపీలో నేటి నుంచి మెగా డిఎస్సి 2025 పరీక్షలు ప్రారంభం. అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం చంద్రబాబు. నేడు తెలంగాణ సచివాలయంలో మంత్రి కొండా సురేఖకు స్వల్ప అస్వస్థత. మంత్రిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్ అనంతరం జమ్మూ కాశ్మీర్ మోదీ తొలి పర్యటన. నెల్లూరు జిల్లాలో కరోనా కేసుల కలకలం. ఒకే రోజు 6 పాజిటివ్ కేసులు నమోదు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ కు నియమించింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణను ముమ్మరం చేసింది. విచారణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. నిధుల వినియోగం, కేటాయింపుల్లో ఏవైనా లోపాలు జరిగాయా, నిబంధనలను ఉల్లంఘించారా, నాటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు ఏమిటి అనే కోణంలో ఈటెల రాజేందర్ ను కమిషన్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఆడెక్కున్నారు ఇంకా కాదు అన్న వెనుకొచ్చి రిటర్న్ లిస్ట్ మాట్లాడాడు మీడియా ముందుకెళ్ళ. ఆనాడు టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఒక ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు జైనాబ్ రజ్నీతో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా జరిగిన వేడుకలలో 7 అడుగులు నడిచారు. గతేడాది నవంబర్లో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెల 2 సార్లు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అనవసర జాప్యాన్ని నివారించి ప్రభుత్వ కార్యకలాపాలను మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్లడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రతి నెల మొదటి మరియు 3వ శనివారాల్లో కేబినెట్ సమావేశం జరగనుంది. మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ ఉదయం ఉదంపూర్లోని వైమానిక దళ కేంద్రానికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుండి చీనాబ్ వంతెన నిర్మించిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ఈ ప్రతిష్టాత్మక వంతెనను అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం నాడు అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆమె సమావేశం ప్రారంభానికి ముందే కళ్లు తిరిగి పడిపోయారు. ఈ ఘటనతో సచివాలయ సిబ్బంది అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే మంత్రి కొండా సురేఖ ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేదని తెలిసింది. మంత్రి కొండా సురేఖ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు వెంటనే ఆమె వద్దకు వెళ్లి పరామర్శించారు. నమస్కారం. గత వారం రోజులుగా నేను ప్రజల్లో కనపడకపోవడం, అసెంబ్లీకి రాకపోవడం, అందరూ కూడా ఎందుకు రావట్లేదని ఒక సందిగ్ధంలో ఉన్నారు. నాకు హెల్త్ బాగోలేదు, డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అందువల్ల నీరసంగా ఉంది, బయటకు రాలేక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. గ్లూకోజులు ఎక్కుతా ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఎక్కుతా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.
ఏపీలో లక్షలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి 2025 పరీక్షలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పరీక్షలకు హాజరవుతున్న డిఎస్సి అభ్యర్థులకు ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.